హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎగ్జామ్లో డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రిగార్డింగ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, యాక్చువల్గా ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉందో ఇట్ వాస్ హ్యాపెన్ ఆన్ 23rd June 17 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1757. ఓకే, సో మరి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరెవరి మధ్య జరిగిందని చూసుకుంటే సిరాజ్ ఉద్దౌలా, హీజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్, అండ్ రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుందన్నమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 1757. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చేయడానికి వార్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో బేసిక్గా ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే, ఏదైతే మొఘల్ రూలర్స్ ఉన్నారో మొఘల్ రూలర్స్ ఏంటంటే దే రూల్డ్ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అండర్ దేర్ కంట్రోల్లో ఉండి, సో దే రూల్డ్ వెరీ ఎఫెక్టివ్లీ అనమాట. చాలా సాధ్యమైనంత వరకు ఏవైతే ఏరియాస్ అండర్ దేర్ కంట్రోల్ ఉన్నాయో వాటిని చాలా ఎఫెక్టివ్గా రూల్ చేయడం అనేది జరిగిందనమాట ఎవరైతే మనకి మొఘల్ రూలర్స్ ఉన్నారో వాళ్ళు. సో మనకి ఇప్పుడు 1707లో ఎప్పుడైతే ఔరంగజేబ్ యొక్క డెత్ జరుగుతుంది కదా, తను మరణించిన తర్వాత, ఔరంగజేబ్ మరణించిన తర్వాత, సో అంత ఎఫెక్టివ్గా చూసుకునే రూలర్స్ లేరనమాట బికాస్ ఆఫ్ వీక్ సక్సెసర్. సో ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇనేబిలిటీ, అంటే వాళ్ళు ఎఫెక్టివ్గా రూల్ చేయకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి, సో వీళ్ళ ఇన్ఎఫెక్టివ్నెస్ ఆర్ ఇనెబిలిటీ ఆఫ్ రూలింగ్ వల్ల ఏంటంటే మెనీ వాళ్ళ అండర్ కంట్రోల్‌లో, మొఘల్ రూలర్ యొక్క అండర్ కంట్రోల్‌లో ఉన్న కింగ్డమ్స్‌లో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, సో దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబు, సో చాలా స్టేట్స్ వరకు ఏంటంటే ఇండిపెండెంట్ స్టేట్స్‌ని యూనో ఇండిపెండెంట్ స్టేట్స్ చేస్తూ రూలింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. దాంట్లో చూసుకుంటే మనము వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి మనకి బెంగాల్ అనమాట. సో బెంగాల్‌లో ఫస్ట్ రూలర్ ఎవరైతే ఉన్నారో ముష్రిద్ కూలీ ఖాన్ ఫస్ట్ రూలర్ ఆఫ్ ద బెంగాల్ నవాబ్ అనమాట ఈయన. సో ఆఫ్టర్ దట్ ఆయన ఏంటంటే 1717-1727 వరకు రూలింగ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఒక 3-4 రూలర్స్ వచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ సిరాజుద్దౌలా టర్న్ అనమాట. సో ఇక్కడ మనకి చెప్పాను కదా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ బిట్వీన్ సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి. సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో హీఈస్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో ఫస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి మనకి ఇక్కడ ముష్రిద్ కూలీ ఖాన్ అనమాట. ఓకే, అయితే సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సిరాజుద్దౌలా, సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకి ఏదైతే మొఘల్ రూలర్స్ ఎవరైతే తర్వాత వచ్చిన వాళ్ళు వీక్ సక్సెసర్ అని చెప్పాను కదా. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫరూక్ షియార్ మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ పాలసీ అని చెప్పేసి, బ్రిటిష్ వాళ్ళకి అంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు కాబట్టి ట్యాక్సెస్ అవన్నీ ఏం లేకుండా కొన్ని ఏరియాస్లో ఫ్రీ ట్రేడ్ పాలసీ అగ్రీ చేయడం జరిగిందనమాట బ్రిటిష్ వాళ్ళతోని. సో అలాగా ఈయన సిరాజుద్దౌలా పీరియడ్‌కి వచ్చేసరికి ఏంటంటే అగ్రీ చేసిన పాలసీ ఏదైతే ఉందో వాటిని మిస్‌యూజ్ చేయడం అనమాట. ఓకే, అంటే ఈ సిరాజుద్దౌలా రూలర్‌ని ఈవెన్ బెంగాల్ రీజియన్‌లో కూడా సిరాజుద్దౌలా ఈయన రూలర్ కాబట్టి ఈయన యొక్క యూనో వర్డ్స్‌ని మిస్‌కేర్ చేయడం అనమాట. ఓకే, ఆ దస్తక్స్‌ని గానీ ఫ్రీ ట్రేడ్ పాలసీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ మిస్‌యూజ్ చేయడం గానీ, ఓకే, ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫోర్ట్ విలియం, ఓకే, అగైనెస్ట్ రూలర్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫోర్ట్ విలియం ఏదైతే ఉందో దాన్ని ఫోర్టిఫికేషన్ చేయడం గానీ, ఓకే, దాన్ని డిమాలిష్ చేయండి అవసరం లేదని నవాబ్ చెప్పినా కూడా బ్రిటిష్ స్టార్టెడ్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఫోర్ట్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, సో ఆ మిస్‌యూజ్ ఆఫ్ దస్తక్స్ అండ్ ఫ్రీ ట్రేడ్ పాలసీ ఏదైతే ఉందో వాటిని మిస్‌యూజ్ చేయడము, అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫోర్ట్ విలియం, అండ్ ఇంకో రీజన్ వచ్చేసి ఏంటంటే గివింగ్ షెల్టర్ టు ద సిరాజుద్దౌలాస్ ఎనిమీ రాజ్ భల్లా అనమాట. అతని పేరు రాజ్ భల్లా, హీ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఢాకా. ఓకే, సో
సిరాజుద్దౌలా యొక్క ఎనిమికి కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళేంటంటే షెల్టర్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే సిరాజుద్దౌలాకి యూ గెట్ యాంగర్ అనమాట. ఈయనని డూ బీయింగ్ అండ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేస్తున్నారని చెప్పేసి సిరాజుద్దౌలా రియాక్ట్ అవుతాడనమాట. సో, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ ఏం చేస్తాడు బ్రిటిష్ విలియం ఫోర్ట్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అక్కడున్న బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 146 బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రూమ్‌లో ఏసి లాక్ చేయడం అనేది జరుగుతుందనమాట కోపంతోని. 146 బ్రిటిష్ పీపుల్‌ని. సో, ఒక చిన్న డార్క్ రూమ్‌లో అంతమంది పీపుల్‌ని ఒకటే రూమ్‌లో బంధించడం వల్ల వాళ్ళందరూ యూనో సఫకేషన్ తోటే అందరూ మాక్సిమం చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అందులో ఓన్లీ ఒక 20 ఔట్ ఆఫ్ 146 23 మెంబర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వడం జరుగుతుందనమాట. దాన్నే మనము బ్లాక్ హోల్ ట్రాజెడీ అని అంటామనమాట. విచ్ వాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకే. ఇది సిరాజుద్దౌలా యొక్క రియాక్షన్ అగైన్స్ట్ ద బ్రిటిష్ పీపుల్. సో, దానికి రియాక్షన్‌గా బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ క్లైవ్, సో, తను వార్ వేర్ చేయడం అనేది జరిగిందనమాట ఆన్ సిరాజుద్దౌలా. దట్ ఈస్ వాట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకే. సో, ఇక్కడ మనకి రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్, లతీఫ్ ఖాన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ అఫీషియల్ రాబర్ట్ క్లైవ్‌కి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఇట్ బికమ్ ఈజియర్ సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో అతన్ని డిఫీట్ చేయడం అనేది ఈజీ అయిపోయిందనమాట. దట్ ఈస్ వాట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ విచ్ వాస్ హ్యాపెండ్ ఆన్ ద రివర్ ఆఫ్ భాగీరథి. ఓకే. సో, దిస్ ఈజ్ వాట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో, ఇట్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో, ఆల్రెడీ ఆఫ్టర్ ద మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఔరంగజేబ్ యొక్క డెత్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న కింగ్స్ యొక్క ప్రామినెన్స్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే ఉన్న రీజియన్స్‌ని వీళ్ళు ఆక్యుపై చేయడం, అండర్ దేర్ కంట్రోల్ తెచ్చుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో, మనము ఇక్కడ అడుగుతారనమాట. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనంటే ఇట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, దాని తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద సిరాజుద్దౌలా మీర్ జాఫర్ ఎవరైతే ఈయనకి బ్యాటిల్‌లో సపోర్టివ్‌గా ఉన్నారో అతన్ని నవాబ్ అతన్ని బెంగాల్ రూలర్‌గా చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ బెంగాల్ రూలర్ వచ్చేసి ఎవరంటే మీర్ జాఫర్. Okay, this is what regarding battle of Plassey, which is a very important for upcoming exams. So if you like the video, please like and subscribe. Thank you.